చాలా మంది వచ్చారు. క్రైస్తవులు, ప్రార్థనా పరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బలవంతులు మీరు ఉన్నారు కనుక మేడం కొరకు అనుదినం మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పేవి కాదు, మీ అనుదినము ప్రార్థనలో మేడం కొరకు, సార్ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నాం, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ రేపు వచ్చి మన గురించి, మన టీం గురించి సాక్ష్యం చెప్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ జ్ఞాపకం చేసుకోండి, మేడం కొరకు, సార్ కొరకు ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. వీరబాబు గారు ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గంలో వర్షం పడితే 200 మందికి అన్నం పెడతాడు. సోషల్ వర్కరు సార్కి సెలవు కప్పుతున్నారు. మేడం గారు కేక్ కట్ చేస్తారు. హల్లెలూయా. కొంచెం ఇచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి, వేదిక ముందున్న మీ అందరికి కూడా ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీసస్ని ఏ తప్పు చేసినా, నమ్మిన వారిని ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఉన్నటువంటి దేవదేవుడు జీసస్ అని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకదాన్ని. నా స్కూల్ డేస్ అంతా కూడా నేను క్రిస్టియానిటీ స్కూల్లోనే చదవడం జరిగింది కాబట్టి నాకు కూడా జీసస్ గురించి కొన్ని తెలుసు. నేను జీసస్ని కూడా గౌరవిస్తానని కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం అన్నది చాలా ఆనందంగా ఉందని తెలియచేసుకుంటూ, జీసస్ ప్రభు ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని, అలాగే మనందరి మీద ఉండాలని, మనమందరం కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలని, ఏ పని తలపెట్టినా జీసస్ కూడా మనతో ఉండి ఆ పనిని విజయాన్ని తలపించాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సార్ పెట్టండి. వస్తానా సార్ పెట్టుకో కదా, ఓడికి ఫోటో తీస్తాను. అటు పట్టుకో నువ్వు. సార్ ముట్టుకురు సార్
ఇక్కడికి వచ్చిన పెద్దవారందరికీ పేరు పేరున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ఏదంటే మళ్ళా మీరు ఉండరు, చాలామంది వెళ్ళిపోతారు అనుకుంటా. ఎంగేజీ గాస్పల్ టీం అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము ఇలాగా దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దవారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. దేవుని మహాకృప ఏంటంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఎందరికో లేని ధన్యత దేవుడు మనకి ఈ విధంగా ఇవ్వడం చాలా సంతోషం. ఇందాక చెప్పాను, మన మేయర్ గారి కొరకు ప్రార్థించండి. రాబోయే రోజుల్లో మన సర్వేపల్లికే వస్తారనుకుంటా మేడం గారు, దేవుడు మహాకృప ఉంటే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రిస్మస్ కేక్ కట్ చేసేదానికి మేడం గారిని ఆహ్వానించాము. అందరం వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉంటుందో అలాగా మనం క్రిస్మస్ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన మేడం గారికి మా ఆహ్వానాన్ని మన్నించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. తొందరలో మేడం గారు ఇంకా పెద్ద పెద్ద క్రిస్మస్ వేడుకలకి మనం చేసే దానికి రావాలని ఇంకా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్కి మేడంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం సార్. పుట్టిన బిడ్డ శ్రీకాంత్ కాలనీలో ఆమె జన్మస్థలం. మన మేయర్, నా నెల్లూరు నగర మేయర్ గారు అయినటువంటి స్రవంతి మేడం గారు, వాళ్ళ మామగారు అయితే నాకు చాలా సంతోషం. చాలా మంచి నాయకుడు అయినాడా ఆయన, ఆయన వాళ్ళ మామగారు అంటే మన జయన్న నాయన. ఆయన ఇటీవల లెపర్సీ కాలనీలో సుమారు 102 ఎకరాల పొలాలకి డబ్బులు ఇప్పించాడయ్యా. గొప్పోడు ఆయన. అటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళ పెద్దలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆమెను దీవించి, ఆ జయను దీవించి వాళ్ళ భార్యకు ఒక మంచి మహారాణి పదవిని ఇచ్చాడు. ఆ మహారాణి పదవి నగరమే, నెల్లూరు నగరమే. కాబట్టి ఆమెను అడిగినప్పుడు శాలువా కప్పేటప్పుడు నేను భయపడి ఆమె కప్పకుండా అమ్మ చేతికి తీసుకోవాలిపోయాను. అయ్యా అన్న, మా తండ్రి లాంటి వాడు అన్న కప్పన్నా అన్నది. ఎంత గొప్ప మనసు ఆలోచించండి. దేవుడు ఆమెను ఇంకా దీవిస్తాడు, వాళ్ళ భర్తను దీవిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇచ్చిన బిడ్డలను దీవిస్తాడు. ఈ నూతన క్రిస్మస్ కాలం వచ్చినందుకు చాలా సంతోష సమాధానంతో కోరుకుంటున్నాం. విషయం